ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మహిమగల నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అవునండి, మానవుడు పాప ప్రక్షాళన కోసం కార్యాలు, ధర్మకార్యాలు, పుణ్యస్నానాలు ఏవేవో చేసి ప్రయాసపడుతున్నాడు. కానీ ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా కోసం సిలువలో నువ్వు ప్రాణం పెట్టావు ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తారో వారి పాపంలను ఆయన క్షమించి నెమ్మదిచ్చి సంతోషమిచ్చి పరలోక రాజ్యానికి వారిని వారసులుగా చేస్తున్నాడు. కనుక ఇంత సూక్ష్మంలో మోక్షాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే పాపక్షమాపణ పొందారో, దేవుడిచ్చిన రక్షణను చులకనగా ఎంచక భయముతో వణుకుతో దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ ప్రభునామ మహిమార్థమే దైవభయం కలిగి మనం కొనసాగించుకున్న వల్ల మనం దీవించబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. నిర్లక్ష్యపు ఆత్మ తొలగిపోవును గాక. ఆమేన్.